అందరికీ నమస్కారం. తొలి ప్రయత్నంగా కోనసీమ వార్తా తోరణం బై ఎంబీఎల్ఎన్ మూర్తి, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ 2 వారాల్లో జరిగిన ముఖ్యమైన విశేషాలు వాట్సాప్ మిత్రులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యాంశాలు: మాఘమాసం పూర్తయిన సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగినాయి. అమావాస్య నాడు సప్తనదీ జలాలలో, నదీ తీరాలలో, గోదావరి సముద్ర ప్రాంతాలలో అనేక లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా కోనసీమలోని ఐనవిల్లి సిద్ధి వినాయకుని ఆలయానికి చాలామంది జనం పోటెత్తారు. కోటిపల్లి, కోనసీమలో ఉండేటువంటి శివకోడు, ముమ్మిడివరం, మురమల్ల, బ్రహ్మ సమీజ్యం, కొప్పేశ్వర స్వామి పలివెల, వాడపల్లి ఇత్యాది ప్రాంతాలలో లక్షలాది మంది భక్తులు మాఘమాస దర్శనాలు చేసుకున్నారు. గత శుక్రవారం నాడు వేలాది మంది సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుని జనం పోటెత్తారు. అలాగే కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపల్లి గ్రామాన్ని, స్వామివారిని, శ్రీవారిని దర్శనం లక్షలాది మంది భక్తులు చేసుకుని తరించారు. అలాగే ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పార్లమెంటు సభాపతి, మాజీ సభాపతి అయిన కోనసీమ ముద్దుబిడ్డ శ్రీ గండి మోహన చంద్ర బాలయోగి గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ ప్రాంతంలోనూ, భారతదేశం అంతా కూడా, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక పట్టణాలలో నివాళులర్పించారు. రక్తదాన శిబిరాలు, అనేక సేవాది కార్యక్రమాల్లో పాలుపంచుకున్నటువంటి నాయకులు, మంత్రులు ఎందరో ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అలాగే ప్రముఖమైనటువంటి వ్యక్తులు, శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. తదుపరి ముఖ్యమైనటువంటి కళాత్మకమైన అంశాలు, ఆధ్యాత్మికమైన విషయాలు ఈ వాట్సాప్ కోనసీమ వార్తా తోరణాన్ని అందజేస్తున్నాం. ఈనాడు మా తొలి ప్రయత్నాన్ని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. నరేంద్రపుర అగ్రహారంలో 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా శ్రీ రాజశ్యామల మాతంగి యాగం అత్యద్భుతంగా అనేక మంది వేలాది భక్తుల సమక్షంలో 5 రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవపేతంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ రాంపల్లి శ్రీధర శర్మ గారి బ్రహ్మ అర్చకత్వంలో, బ్రహ్మత్వంలో కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పెద్దలు నరేంద్రపురం దత్తుడు గారి కుమారులు గౌరవనీయులు శ్రీ పీకే రావు గారు, డొక్కా నాథబాబు గారు, చల్లా బిందు మాధవరావు గారు సోదరులు, అలాగే మంగిపూడి రామచంద్రమూర్తి గారు, ఇతర ఉద్యోగులు, అధికారులు, అనధికారులు ఈ పాలు పంచుకొని జయప్రదం గావించారు. గత 40 రోజుల నుండి సూర్య మండల దీక్ష చేస్తున్నటువంటి ఇందుపల్లి గ్రామంలో శ్రీ గొర్తి గోపాలకృష్ణ గారి సారథ్య బ్రహ్మత్వంలో సూర్య నమస్కారాలు నిన్నటితోటి ముగిశాయి. నేను ఒక్కరోజు కూడా దాదాపు 10,000 మంది భక్తులు భోజనాది అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకొని పునీతులయ్యారు. అదేవిధంగా శివరాత్రి ఉత్సవాలు, భజనాది కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక గ్రామాలలో, అనేక దేవాలయాల్లో సంగీత, సాహిత్యాది కార్యక్రమాలు, వేద పారాయణలు, లింగార్చనలు అత్యద్భుతంగా జరిగాయి. శివక్షేత్రాలలో భక్తులు పోటెత్తి
అద్భుతంగా కార్యక్రమాలు నిర్వర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వార్తా తోరణం వాట్సాప్ గ్రూప్ అన్ని గ్రూపులకి అందిస్తున్నది ఎంబీఎల్ఎన్ మూర్తి. ఇదే రోజు మా తొలి ప్రయత్నాన్ని మీకు అందజేసుకుంటున్నాం. ప్రపంచ బ్యాడ్మింటన్ కళాకారులు శ్రీ రంగిరెడ్డి సురేష్ గారి తండ్రి గారు నేషనల్ ఛాంపియన్ శ్రీ రంగిరెడ్డి కాశీ గారు హఠన్మరణం అందరికీ బాధ కలిగించిందని మా యొక్క సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. అలాగే కోనసీమ మెడికల్ కాలేజీ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ కిమ్స్ సత్యనారాయణ రాజు గారి మాతృమూర్తి గారు స్వర్గస్థులయ్యారు. వారిని కూడా ప్రముఖ నాయకులందరూ వారి యొక్క సంతాపాన్ని తెలియజేశారు. అనేక విషయాలని తదుపరి 10 రోజులలో 2వ బులెటిన్ మీకు అందజేస్తున్నది ఎంబీఎల్ నరసింహమూర్తి, నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం, ఓవర్ టు స్టూడియో. నమస్కారములతో.